హలో హాయ్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు తేజస్ హోమ్ కార్నర్. ఎలా ఉన్నారు? ఇక్కడ లాస్ట్ టైం చూపించాను, మీకు గుర్తుందా? స్టోన్స్ పగలగొడుతున్నారని చెప్పి. ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా క్లియర్ అయింది. నిన్న నైట్ కూడా రాళ్ళన్నీ తీసుకెళ్ళాలనుకుంటా. చాలా నాయిస్ అంటే చాలా సౌండ్ ఉండింది 12:30లో. ఏమనుకోకండి, గొంతు నొప్పిగా ఉంది కొంచెం. సో పొద్దున్నే మార్నింగ్ వ్యూ ఇలా ఉంది. ఎంత ప్లెజెంట్గా ఉంది కదా. బాగా వర్షం పడి మొత్తం గ్రీనరీ అయిపోయిందనమాట. ఇక్కడ యాక్చువల్లీ ఆ గుడిసె కూడా ఉండింది, అక్కడ వేశారు కదా గ్రీన్ కలర్ది. అది అయితే అది వర్షానికి పోయింది అనమాట. మళ్ళీ వేసినట్లున్నారు. సో అక్కడ ఉన్న హౌసెస్ అన్నీ కొత్తవేనండి. అవి కూడా కన్స్ట్రక్షన్ అయిపోయాయి, సేల్స్లో ఉన్నాయి అనుకుంటా. ఇలా ఇలా బాల్కనీ డోర్ ఓపెన్ చేస్తే మనకి మంచి వ్యూ కనిపిస్తుంది. అలాగే అక్కడ దూరంలో మీకు ఒక స్టోన్ కనిపిస్తూ ఉండొచ్చు. అక్కడ వచ్చేసి రంగనాథ స్వామి టెంపుల్ ఉంటుంది. అంతా సాంగ్స్ పెట్టారు, సౌండ్ వస్తుంది మంచిగా. స్టవ్ కూడా క్లీన్ చేశాను, కానీ పూజ చేయాల్సిందే అండి అగ్నిదేవునికి. యాక్చువల్లీ అగ్నేయమూల అంటారు కదా, ఎప్పుడు ఈ స్టవ్ ఇటు సైడ్ ఫస్ట్ వెలిగించాలి, దీపం అనేది ఇటు సైడ్ వెలగాలి. కాబట్టి ఫస్ట్ మీరు పాలు దీనిపైన కాచుకోండి, మంచిది. సో అలాగే ఈ మసాలా డబ్బాలన్నీ కడిగేసాను నైటే. ఇప్పుడు దీంట్లోకి మసాలా పౌడర్స్ అన్నీ నింపి పెట్టాలి. ఊరి నుంచి తీసుకొచ్చాను కదా కొన్ని మసాలా పౌడర్స్, అవన్నీ పప్పులు అవన్నీ దీంట్లో ఫిల్ చేసి పెట్టాలన్నమాట. డబ్బాలన్నీ చూసి క్లీన్ చేసి పెట్టాను. యాక్చువల్లీ మనం ప్లాస్టిక్ వాడేదానికంటే గ్లాసు బెటర్ అండి. సో నాకు ఇప్పుడే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, అది కూడా నాకు కొంచెం టెన్షన్గా ఉంటుంది సమ్టైమ్స్. అందుకనే తీసుకోలేదు. నిదానంగా ఒక్కొక్కటే కలెక్ట్ చేసి పెట్టుకుందాము అని అనుకుంటున్నాను. సో ఇవి ఇంకా అమ్మ పంపించినవి అలాగే ఉన్నాయి పాకెట్స్లో. అవన్నీ ఫిల్ చేసేసి డబ్బాలో పోసి పెట్టేస్తాను. సో ఇవాళ వీడియో ఇదే అప్లోడ్ చేస్తానండి. చూసారా, ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది కిచెన్లో. అయితే ఇవన్నీ కొంచెం సర్దాలన్నమాట. వీటిలో ఏమో కొంచెం ఫుల్ ఉన్నట్లున్నాయి, అందుకని వీటిని తీయలేదు. అయితే ఇవి కొంచెం క్లీన్ చేసేసి అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంటే అయిపోతుంది వాళ్ళ పని. కాఫీ తాగేసామండి. కాఫీ తాగేసి పిల్లలకి పాలు బ్రెడ్ ఇచ్చేసాను, వాళ్ళు కూడా తినేశారు. అయితే ఇంకా టిఫిన్ కూడా ఉప్మా చేశాను, చట్నీ చేశాను, తినేసాము. అది తినేసి పని చేసుకున్నాను. ఆల్మోస్ట్ నేను ఒక 11కి స్టార్ట్ చేశాను. 1:30 దాకా అయింది టైము. ఇవి నేను మొన్న సరుకులన్నీ తెచ్చుకున్నాను కదా అక్షయ తృతీయ రోజు. తర్వాత అమ్మ పంపించిన మసాలా పౌడర్స్ అన్నీ. సాంబార్ పౌడర్ కూడా 50 కిలోస్ చేశారండి. 50 కిలోస్ చేశారు. ఎందుకు అక్క అంత చేశారా ఏంటి సాంబార్ పౌడర్ అని అనుకోవచ్చు. నేను ఇంతకుముందు షార్ట్స్లో అప్లోడ్ చేశాను, మా హాస్టల్ ఫుడ్, మా హాస్టల్ అని చెప్పి. అమ్మ వాళ్ళు పీజీ బాయ్స్ హాస్టల్ రన్ చేస్తారు, మదనపల్లి దగ్గర, అంగళ్ళు మిడ్స్ కాలేజ్ దగ్గర అండి. సో ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా అటు సైడ్ ఎవరైనా చూస్తుంటే డెఫినెట్గా జాయిన్ అవ్వండి. మా పేరెంట్స్ ఇద్దరు రన్ చేస్తారు, ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. సో అది ఇన్ఫర్మేషన్ అండి. అలాగే ఇక్కడ వచ్చేసి నేను ఫ్లాట్ సీడ్స్ ఫిల్ చేస్తున్నా. మా పాపకి ఫ్లాట్ సీడ్స్ రైస్ అంటే చాలా ఇష్టము. అసలు ఒక్క మెతుకు కూడా మిగిలించదు, అంత బాగా తినేస్తుంది. ఇంకా మిగతా ఏ ఫుడ్ పెట్టినా అస్సలు నచ్చదు దానికి. ఎనీవేస్ ఇంక ఇలా అన్ని పనులు అయిపోతున్నాయండి ఈరోజు. అలాగే కొంచెం బయటికి కూడా వెళ్ళాలి. ఇంకేంటండి, ఇంకొక 3-4 డేస్లో స్కూల్స్ కూడా ఓపెన్ అయిపోతాయి. మళ్ళీ రొటీన్ స్టార్ట్ అవుతుందన్నమాట. రొటీన్ కూడా స్టార్ట్ చేసుకోవాలి కదా. అసలు ఇన్ని రోజులు హాలిడేస్ అనేసి చెప్పేసి బాగా ఎంజాయ్ చేసేసాము. అంటే ఎంజాయ్ చేయడం అంటే ఏంటంటే కొంచెం లేట్గా లేస్తున్నాం బద్ధకంగా.
అయితే ఇంకా రొటీన్ స్టార్ట్ అవుతుందన్నమాట మనకు. ఈ హాలిడేస్లో మొత్తం పాపని స్విమ్మింగ్ క్లాస్కి వేసాను. 1 వీక్ ఊరు వెళ్ళాను. తర్వాత ఒక మ్యారేజ్ అటెండ్ అయ్యేది ఉన్నింది. తర్వాత బాబుకి పుట్టెంటుకలు తీయించేది ఉన్నింది అని చెప్పాను కదా. సో ఊరికి కూడా 1 వీక్ వెళ్ళేసి వచ్చాను. ఈ ఇయరే నేను చాలా తక్కువ రోజులు ఊర్లో ఉండింది. మామూలుగా ఎప్పుడు 1 మంత్ హాలిడే ఇచ్చేస్తే వెళ్ళిపోయేదాన్ని అక్కడికి. ఇంకేముంది, బాబు కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయింది. PP1 క్లాస్కి వేసాను అనమాట. PP1 అంటే LKG అంటారు కదా, ఇప్పుడు కొత్తగా PP1 అని స్టార్ట్ చేశారు. అయితే ఇంకా బాబు కూడా స్కూల్కి వెళ్ళిపోతారు. యాక్చువల్లీ పిల్లలు కూడా హయ్యర్ స్టడీస్కి వెళ్ళే కొద్దీ మనం కూడా హాలిడేస్ రావడం పోవడం ఆల్మోస్ట్ తగ్గిపోతుందండి. ఎందుకంటే స్కూల్స్ కంపల్సరీ వెళ్ళాలి, హాలిడేస్ ఎక్కువ వేయించొద్దు, మళ్ళీ హోంవర్క్ ఏం చెప్తారో వీళ్ళకి అర్థం కాదు అన్నట్లు నా మైండ్ సెట్ ఉంటుందన్నమాట. అలాగే ఇంకా ఇది వచ్చేసి చికెన్ మసాలా పౌడర్ అండి, అమ్మనే చేసింది. యాక్చువల్లీ అమ్మ కూడా ట్రిప్ వెళ్ళి వచ్చిందని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేశాను, మీకు ఎంతమంది చూసారో తెలీదు. అయితే పాపం బయటికి వెళ్ళి రావడం వల్ల ఒక 15 days బాగా టైర్డ్ అయిపోయింది. లేకపోతే ఇంకా పిండి వంటలు ఇవన్నీ చేయించేది అమ్మ. ఓకే, ఎనీవేస్ ఇన్ని తెచ్చుకున్నా కూడా ఇంకా ఏదో ఒకటి అంపిలేదన్నట్లే ఫీల్ అవుతుంటారు అమ్మ. యాక్చువల్లీ వచ్చేసాక కూడా ఏంటమ్మా ఇంత తొందరగా వెళ్ళిపోయారు, ఇంకా ఏమన్నా చేసి ఇచ్చేదాన్నిగా అని అన్నదనమాట. అందుకే చెప్తారండి లేడీస్ బలంగా ఉండాలి అని. నేను థంబ్నెయిల్ పెట్టడం రీజన్ కూడా అదే. నిజంగా మా మదర్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు, ఫిజికల్గా మెంటల్గా. తన వర్క్ ఏదో తను చూసుకుంటారు, వేరే దేని గురించి అస్సలు థింక్ చేయరు. మదర్ అమ్మతోనే నాకు ఎక్కువ కనెక్షన్ ఉంటుంది. ఫ్రెండ్ అయినా అమ్మైనా అన్నీ నాకు మా మదరే ఎక్కువ. తనతోనే నేను అన్ని విషయాలు డిస్కషన్ చేస్తుంటాను. అఫ్కోర్స్ ఆడపిల్లలందరికీ అమ్మ అంటేనే ఇంకా ఫ్రెండ్ లాగా అనుకోండి, ఎవ్రీథింగ్ డిస్కస్ చేస్తుంటారని అనుకుంటున్నా. ఎప్పుడు పిల్లల గురించే కాకుండా మీరు కూడా కొంచెం హెల్త్ చూసుకోవాలి, మనం కూడా మంచి ఫుడ్ తీసుకోవాలి ఇంటేక్. ఎందుకంటే మనం కూడా మంచి ఫుడ్ తీసుకుంటేనే కదా పిల్లల్ని కూడా కొంచెం చూసుకోగలము. మనం ఏజ్ అయ్యే కొద్దీ మనం కూడా మన గురించి కొంచెం కేర్ తీసుకోవాలనేది నా ఫీలింగ్ అండి. పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలానే మీరు కూడా కొంచెం మంచి ఫ్రూట్స్, కొంచెం డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇలాంటివి మీరు కూడా తీసుకోవాలి. ఎందుకంటే మనకు ఏజ్ తగ్గే కొద్దీ బలం కూడా తగ్గిపోతుంది, బ్లడ్ కూడా తగ్గుతుంటుంది బాడీలో. అందుకని జస్ట్ చెప్తున్నానండి, మంచి ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి. ఇంకా రొటీన్ ఇలా నడుస్తుందండి. ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసి డబ్బాలన్నీ స్టోర్ చేసేసి పెట్టేశాను అనుకో. ఇంకా నెక్స్ట్ వేరే వర్క్లు ఉన్నాయి. యాక్చువల్లీ రీసెంట్గా ఒక పట్టు శారీ కూడా పర్చేజ్ చేశాను. చాలా చాలా బాగుంది అసలు కలరు. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న లావెండర్ కలరు. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. నేను ఇంకో వీడియోలో చూపిస్తాను. పెళ్లి కోసం అని 2 sarees తీసుకున్నాను, 2 sarees చూపిస్తాను. చాలా బాగున్నాయి. యాక్చువల్లీ ఫస్ట్ ఒక్క శారీ అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. కొంచెం మెహందీ గ్రీన్ కలర్లో ఉంటుంది ఆ శారీ, చాలా బాగుంది. మష్రూమ్ సిల్క్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, ఆ శారీ తీసుకున్నాను. 2 హై నెక్ పెట్టించాను. ఇంకోటి మీరు క్లాత్ చూసుకొని స్టిచ్ చేయించుకోండి, ఎందుకంటే క్లాత్ పింజిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నాది అలా పింజిపోయింది. నేను మళ్ళీ రిటర్న్లో ఆవిడకి ఇచ్చేసి వచ్చాను. నేను అసలు 1.5 hour అలా వేసుకున్నానండి, ఇంత తొందరగా ఇలా పింజిపోయింది. శారీ కూడా మీ దగ్గరే కొన్నాను, స్టిచ్చింగ్ కూడా మీ దగ్గరే ఇచ్చాను అని అంటే, సరేలే మేడం వేరే బ్లౌజ్ తీసుకొని కుట్టిస్తాను నేను అని చెప్పేది. సరేలే అని చెప్పేసి ఆవిడకి ఇచ్చేసి వచ్చాను. ఒక 2 days తర్వాత రమ్మన్నది. సో కుట్టిందో లేదో చూడాలండి. ఇక్కడే నియర్ బై మార్కెట్ ఉంటుంది, ఇక్కడ వెళ్ళి అక్కడి నుంచి కొంచెం ముందరికి వెళ్తే షాప్ ఉంటుంది అనమాట ఆవిడది. సో అన్నీ సర్దేసుకున్నానండి కిచెన్లో. ఎంత సర్దినా మళ్ళీ హడావిడిలో గజిబిజిగా అన్నీ మళ్ళీ ఇంకొక రీప్లేస్ అయిపోతాయి, ఏం చేయలేము. సో ఇలా నడుస్తుందండి. ఎనీవేస్ నా వీడియోస్ కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి.
ఐఎమ్ ఏ బిగినర్ యూట్యూబర్. నాకు ఆల్మోస్ట్ 150+ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.